భారీ వినాయకుడు కొలువుదీరి ఉన్నాడు. ఈ ఏకశిలా భారీ గణనాథుడు ఎలా ఉన్నాడో చూస్తున్నారుగా. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ వందల ఏళ్లుగా ఇలాగే పొలాల మధ్య ఉన్నాడు. చుట్టూ గోడ కూడా నిర్మించలేదు. ఆవంచ గ్రామంలోని గణపతి దేశంలోనే భారీ ఏకశిలా విగ్రహంగా గుర్తింపు తెచ్చుకోవడం విశేషం. 30 అడుగుల ఎత్తు, 15 అడుగుల వెడల్పుతో ఉన్న ఇలాంటి విగ్రహం మరెక్కడా లేదంటే అతిశయోక్తి కాదు. అరుదైన ఈ ఏకశిలా విగ్రహం 11వ శతాబ్దం నాటిదని చరిత్ర చెబుతున్నది. గుల్బర్గా రాజధానిగా పాలించిన పశ్చిమ చాళుక్య రాజు అయిన తైలంపుడు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయించాడని చెబుతారు. ఆవంచ గ్రామంలో ఉన్న ఏకశిలను అందమైన వినాయకుడి విగ్రహంగా మలచడానికి ప్రత్యేకంగా శిల్పిని నియమించినట్లు చరిత్రలో పేర్కొన్నారు. అయితే అనుకోకుండా తైలంపుడి తల్లి అనారోగ్యం బారిన పడటంతో ఆలయ నిర్మాణ పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయట.